హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సింపుల్గా ఎటువంటి మసాలాలు వాడకుండా పాతకాలం పద్ధతిలో చక్కగా గుత్తగా వచ్చేలాగైతే వంకాయ కూర చేస్తున్నానండి. వంకాయ టమాటా కూర. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ అంటే. వంకాయ అనేది మనం ఏ రకంగా వండుకున్నా కూడా అసలు అది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. కానీ నేను ఫ్రైలా కాకుండా తక్కువ ఆయిల్ వేసి ఈరోజైతే ఇట్లా గుత్తగా అయితే చేస్తున్నానండి. ఇక ఈ కర్రీ నేను ఎలా చేశాను అనేది అయితే మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వీడియో ఎలా చేశాను అనేది, వంట ఎలా చేశాను అనేది అయితే చూపించేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. వంకాయ టమాటా కర్రీ ఈరోజు. ఈ వంకాయ టమాటా కర్రీ నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అసలు వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు, అంటే తినడానికి అవకాశం లేక హెల్త్ సహకరించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి మాత్రం వంకాయ అంటే వెజిటేబుల్స్లో రారాజు అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఇష్టం అండి వంకాయ కూర. ఈరోజు చాలా తాజాగా దొరికినాయి మార్కెట్లో, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి అయితే మా వారు తీసుకొచ్చారు. ఇంకా వీటి కోసం నేను 1/2 కేజీ వంకాయలు, 1/4 కేజీ టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఒక 6-7 పచ్చిమిర్చి అండి. ఇందులో ఎక్కువ మిర్చి కారమే. ఈ కారాన్ని బట్టి లాస్ట్లో పడుతుంది అనుకుంటే కొద్దిగా మనం ఎండు కారం అయితే వేసుకుంటాం. ఆల్మోస్ట్ ఈ కారంతోనే సరిపోయేలాగా అయితే చేస్తాను నేను. ఒకవేళ సరిపోదు అనుకుంటే కొద్దిగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే కూరగాయలు కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి కూరగాయలు అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి కర్రీ అయితే స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర అయితే వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నామండి. కొద్దిగా పసుపు, కర్రీ సరిపడా సాల్ట్. ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకున్నామండి. వంకాయలు కడిగి ముక్కలు పోసి వాటర్లో, సాల్ట్ వాటర్లో వేసుకున్నామండి. దీని మీద మూత అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు. ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్.
2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి బాగా. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలతో పాటు నేను ఒక పిరికెడు మునగాకు కూడా వేసుకుంటున్నానండి. ఈ మునగాకు అనేది మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఎప్పుడూ ఒకేలా తినలేం కాబట్టి వర్షానికి చక్కగా ఎగురొచ్చి అసలు ఎంత బాగుందో చెట్టు కాకు. ఏదో ఒక రూపంలో కొద్దిగా రోజు తినాలి. మనం టమాటో వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వస్తుంది దీంట్లో. కొద్దిగా ఒక 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టేసుకుంటే. నేనైతే ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు ఏమీ వేయట్లేదు ఫ్రెండ్స్. సింపుల్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కూర. న్యాచురల్గా చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి అట్లా ఉంచుదాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నానండి. కొద్దిగా ఒక ముక్క ఏదైనా మగ్గిందంటే చూస్తే మనం ఉప్పు చూసుకుంటే కారం కొంచెం వేస్తాము, ఎక్కువైతే కాదు. గుజ్జు గుజ్జుగా ఉడికిపోయి చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆహా చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్. ఇంకా అంతే. దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామండి. ఇంకా ఈ టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిపోయే వరకు అయితే ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసి ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. కూర అయితే మొత్తం దగ్గరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసి కర్రీ అయితే దించేసి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా నేను ఎలా చేశాను. ఇప్పుడు నేను ఈ కర్రీ ఎలా ఉందనేది అయితే టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇందులో వేడివేడి అన్నంలో వేడివేడి కూర కొద్దిగా నెయ్యి వేసుకొని అసలు చెప్పక్కర్లేదు ఫ్రెండ్స్, అంత అయితే బాగుంటుంది. నాకైతే చికెన్ మటన్ కన్నా కూడా పిచ్చండి వంకాయ అంటే, అంత ఇష్టం. అస్సలు మాట్లాడడానికి మాటలైతే లేవు ఫ్రెండ్స్, అంత బాగుంది కూర అయితే. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.